నమస్కారమండి. మాటీ మంత్రంలో నేను మీ మాధవి. గ్రంథాలలో ఉన్న జ్ఞానమంతా మీలోనే ఉంది. అంతకంటే 1000 రెట్లు ఎక్కువగానే ఉంది. ఆత్మవిశ్వాసాన్ని ఎప్పుడూ కోల్పోవద్దు. ఈ విశ్వంలో మీరు దేన్నైనా సాధించగలరు. ఎప్పుడూ బలహీనులుగా భావించకండి. సమస్త శక్తి మీలోనే ఉంది. జీవితంలో 3 విషయాలు గుర్తుపెట్టుకోండి. మీ మీద నమ్మకం లేని వారికి సంజాయిషీ చెప్పాల్సిన అవసరం లేదు. మీకు గౌరవం లేని చోట మీరు ఉండవలసిన అవసరం లేదు. మీ కన్నీళ్లకు విలువనివ్వని వారి కోసం అస్సలు బాధపడవలసిన అవసరం లేదు. కుండ విరిగితే మళ్ళీ కొత్తది కొనుక్కోవచ్చు. కానీ ఒక్కసారి మనసు విరిగితే మళ్ళీ కుదురుకోవాలంటే చాలా సమయం పడుతుంది. కోరికలు సముద్రం లాంటివి. ఒడ్డుకు చేరిన అలకు ఆనందం, మధ్యలో ఉన్న అలకు ఆరాటం, చేరని అలకు విషాదం. అన్నీ తెలిసి ఇంకా ఏదో కావాలనుకుంటామే, అదే జీవితం. ఎవరెంత చనువిచ్చినా మీరు మీ హద్దుల్లోనే ఉండండి. ఎందుకంటే కెరటాళ్ళు తీరాన్ని తాకితే వినోదం, దాటితే విధ్వంసం. జీవితంలో ఎత్తుపల్లాలు సముద్రంలో అలలలాంటివి. వాటిని చూసి కుంగిపోకండి. ఓడలాగా వాటిపైన సవారీ చెయ్యటం నేర్చుకోండి. గడ్డివామును తగలబెట్టడం వల్ల సముద్రం వేడెక్కదు. ఎవరో హేళన చేశారనో, విమర్శించారనో ఉన్నతుల మనస్సు బాధపడకూడదు. వాస్తవం వద్దనే మనిషి, నిజం నమ్మననే మనస్సు గమ్యం చేరుకోవడం చాలా కష్టం. మనసున గతంలోని జ్ఞాపకాలను గుర్తుంచుకోండి. కన్న కలల కోసం సాగిపోండి. అప్పుడే మీరు అనుకున్న గమ్యం చేరుకుంటారు. గాయపడ్డ గతమొక్కటి ప్రతి గుండె వెనకాల ఉంటుంది. కాకపోతే కొందరు వర్షించే మేఘాల్లాంటి కళ్ళల్లో ప్రదర్శిస్తే, మరికొందరు చిరునవ్వులో దాచుకుంటారు. జరిగిన గతం గురించి ఆలోచించి వృధా అని తెలిసినా ఆలోచిస్తూనే ఉంటాము. ఎందుకంటే గడిచిన నిన్నలోనే మన జీవితం ఉంది. రేపటి మన నమ్మకం కూడా అందులోనే ఉంది. ఒక వ్యక్తి ప్రస్తుతం ఉన్న స్థితిని చూసి అతని భవిష్యత్తుని ఎప్పుడూ అంచనా వెయ్యకండి. ఎందుకంటే రేపు అనే రోజుకి ఎంత శక్తి ఉందంటే అది మామూలు రాయిని కూడా మెల్లిమెల్లిగా రత్నంగా మార్చేయగలదు. ఎక్కువ మరిగిస్తే నీళ్లు కూడా ఆవిరైపోతాయి. అలాగే భరిస్తున్నారు కదా అని బాధ పెడితే బంధాలు కూడా తెగిపోతాయి. రాత్రి అనేది కలలు కనాల్సిన సమయం, కలత చెందాల్సిన సమయం కాదు. బరువైన బాధ్యతైన ఉదయాన్నే చూసుకోవచ్చు. రాత్రి సరిగ్గా పడుకుంటేనే ఉదయం సరైన నిర్ణయాలు తీసుకోగలరు. ప్రతి మనిషిలో మంచి చెడు రెండూ ఉంటాయి. మనలో మంచిని చూసేవారు ఆప్తులవుతారు, చెడుని చూసేవారు శత్రువులవుతారు. రెండిటినీ సమానంగా చూసేవారే మన మిత్రులవుతారు. బాధ లేకుంటే సంతోషానికి విలువే ఉండదు. కోరుకున్నవన్నీ దొరికిపోతుంటే పైవాడి అవసరం ఎవరికీ ఉండదు. బాధలు అనేవి గాలిలాంటివి. అవి లేని చోటంటూ ఏదీ లేదు. మన ఒక్కరికే బాధలున్నట్లు తెగ బాధపడకూడదు. చాలామంది అందులోనే ఉండి ఈత కొడుతున్నారని తెలుసుకోండి. మీరు నవ్వే చిరునవ్వు, మీరు మాట్లాడే చిన్న మాట ఒకరికి ఆనందాన్ని పంచవచ్చు. కాబట్టి నవ్వడం మాత్రం మర్చిపోకండి. ఆ ఆనందాన్ని ఎవ్వరికీ దూరం చేయకండి, మీరు దూరం కాకండి. నమ్మకం ఉంటే మౌనం కూడా అర్థమవుతుంది. నమ్మకం లేకుంటే ప్రతి మాట అపార్థమే అవుతుంది. కఠినమైన పరిస్థితులు మనిషిని ఒంటరి చేస్తాయి. కానీ అవే కఠినమైన పరిస్థితులు ఒంటరి మనిషిని కూడా శక్తివంతంగా తయారు చేస్తాయి. ఒకరి గురించి మంచిగా చెప్పకపోయినా పర్లేదు, చెడుగా మాత్రం చెప్పకూడదు. టైంపాస్ కోసం చేసే కామెంట్స్ వల్ల ఒకరి జీవితం అర్ధాంతంగా ఆగిపోవచ్చు. అలాంటి పనులకు మనం కారణం కాకూడదు. మనిషి ఒంటరివారు ఎలా అవుతారో మీకు తెలుసా? బాధలను మరవడానికి ఏడుస్తారు, ఏడుపును మరవడానికి నిశ్శబ్దమవుతారు, ఆ నిశ్శబ్దాన్ని మరవడానికి ఒంటరివారవుతారు.
మన అనుకున్న వాళ్ళు ఎప్పుడూ మనతో ఉంటారనుకోవడం ఖచ్చితంగా మన తప్పే అవుతుంది. ఎందుకంటే ప్రపంచంలో అన్నిటికంటే వేగంగా మారేది మనిషి ఆలోచన మాత్రమే. ప్రపంచంలో అతి ఖరీదైన వస్తువు నమ్మకం. దాన్ని సంపాదించడానికి సంవత్సరాలు పడుతుంది. పోగొట్టుకోవడానికి సెకను మాత్రమే పడుతుంది. మితిమీరిన నమ్మకం చాలా ప్రమాదకరం. నమ్మకం ఎంత బలపడితే నమ్మక ద్రోహం అంత గట్టిగా తగులుతుంది. మన కోపం వెనక చెప్పుకోలేనంత బాధ, ఆవేశం వెనక తట్టుకోలేనంత ప్రేమ ఉండవచ్చు. అది అందరికీ అర్థం కాదు. మనిషి మనస్సుకు సంతృప్తి లేకపోవడమే అన్ని దుఃఖాలకు కారణం. మీ విలువైన సమయాన్ని కేటాయించి ఈ వీడియో చూసినందుకు ధన్యవాదములు. మీ విలువైన అభిప్రాయాలని కామెంట్ బాక్స్ ద్వారా తెలియజేయగలరు.